ఇక్కడ కనిపిస్తున్న అతను తన మొదటి సినిమా తీయడానికి ట్రై చేస్తున్నాడు. అతనికి సినిమా పూర్తిగా సహజమైన ఎఫెక్ట్స్‌తో ఉండాలన్న కోరిక ఉండేది. అందుకే అతను చిన్న చిన్న ట్రిక్స్ వాడి చాలా రియల్‌గా అనిపించేలా చేస్తాడు. చెక్క మీద కొంత మట్టి పోసి పైనుంచి తన్నడం మొదలుపెడతాడు. దానివల్ల బాంబ్ పేలినట్టుగా అనిపించాలి. తర్వాత ఫైర్ క్రాకర్స్ నేల మీద పెట్టి పేలుస్తాడు. ఈ ఎఫెక్ట్ తుపాకీ గుండ్లలా పనిచేస్తాయి. అతను తన చేతిలో కెమెరా పట్టుకొని అందరి యాక్షన్‌ను షూట్ చేస్తున్నాడు. అందరూ అద్భుతంగా నటిస్తున్నారు. తర్వాత 2 బెలూన్లను తీసుకొని వాటిలో ఎర్ర రంగు నింపి ఆ బెలూన్లను ఒకదానిపై ఒకటి పేల్చేలా చేస్తున్నాడు. ఇదంతా బుల్లెట్స్ గుండెకి తగిలినట్టుగా చూపించే ఎఫెక్ట్. కానీ ఆ అబ్బాయికి ఇది చాలదు. అతనికి మరింత సహజంగా కావాలనుకున్నాడు. అందుకే ఒక సైనిక వేషంలో ఉన్న అతన్ని పిలిచి, నిజంగా ఊహించు, నీ స్నేహితులంతా యుద్ధంలో చనిపోయారనుకో అని చెప్పి అతను పాత్రను ఇంకా బలంగా చేయాలని ప్రయత్నించాడు. ఆ యాక్టర్ అంతా అర్థం చేసుకుని అద్భుతంగా నటించాడు. అతని ముఖంలో బాధ, శరీర భాష, అతని శరీరం ఇవన్నీ సహజంగా కనిపించాయి. వెనుకవారందరూ పక్కకు పరిగెత్తి ముందర పడుకొని చనిపోయినట్లుగా నటించారు. చివరికి ఆ సైనికుడు ఒక్కడే మిగిలాడు. అతను తన స్నేహితుల మృతదేహాలు చూసి ఇంకా సహజంగా నటించాడు. అక్కడే ఏడవడం మొదలుపెట్టాడు. ఈ సన్నివేశాన్ని చూసిన దర్శకుడు ఒళ్ళంతా జలధరించిపోయింది. అతను ఆ నటుడిని పిలుస్తూ సీన్ కట్ అని చెప్పినా అతను వినలేదు. నిజంగా తన స్నేహితులు చనిపోయారని అతను భావించాడు. సినిమా షూటింగ్ పూర్తి కాగా సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరికీ బోర్ అనిపించట్లేదు. అందరికీ సినిమా బాగా నచ్చింది. అబ్బాయి మాత్రం భయపడుతున్నాడు. ఇది అతని తొలి సినిమా కాబట్టి. కానీ ఆ సైనికుడి భావోద్వేగం సన్నివేశం తెరపై రాగానే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చివర్లో ఆ అబ్బాయి తీసిన సినిమా ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించి సూపర్ హిట్ అయ్యింది.